నమస్తే అందరికీ, అందరు మంచిగున్నారా? మేమైతే మస్తున్నాం. మర్విన్తో నా జర్నీ స్టార్ట్ అయ్యి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో మెమరీస్, అందులో ఇది చాలా స్పెషల్. పల్లెటూరు ప్రేమ కథ చూస్తారు కదా. మొన్న గురువారం దాని షూట్ కోసమే వేయినా, మీకు రాఖీ పండుగ ముందుంది కదా అని చెప్పేసి రాఖీ కట్టినాం. షూటింగ్లో ఉన్నా అంటున్నా. అయిపోలే కాలేజ్ కలిసి అల్లగాలి పాపం ఎందుకు వీటికి ఏమి ఎక్కువ లేదా మీ దగ్గర? యూపీఐ ట్రాన్స్ఫర్ తమ్ముడు వీడియో తిత్తుడు తమ్ముడు లాస్ట్ మమ్మీకి పెట్టవా ఆగమవుతుందనే కానీ పొద్దున ఒకటి ఇంకొకటి ఈ వ్లాగ్ లో పెడతారా? ఇది పెట్టుకుంటా చూడు. ₹2 రాగి పట్టుకొని ఏ మంచిదే బ్రో. ₹90 ఏదా? అన్నిటికీ కలిపి ₹90. పైసలు లేముంది రాకి. ఇప్పుడు రాకి చిన్నప్పుడు సంవత్సరం ఒకసారి కాబట్టి రిచ్ కట్టాలి. ఓ రిచ్ దాని సంబంధం లాగా రాకి కట్టేది వీడియో కవర్ అవుతుంది. బాగా నడితే చలో దాదా నువ్వు ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ ఇది వీడియో కాబట్టి ఇప్పుడు మా భూమి ఉన్నప్పుడు వచ్చింది. నీ ఎంత ఇయర్ ఎవరు ఇప్పుడు అర్థం 2010 ఎప్పుడు అసలు మామయ్య 2010 పిల్ల బచ్చ 10 కావచ్చు. 1990 బ్రో. ఎందుకు బ్రో? నేను 2001 బ్రో. మరి 2 బ్రో 2 కాదు 3 అన్నాను. 3 బ్రో. కట్టించుకోవాలి. ఒక సంవత్సరం చిన్న అక్కనే కడతాయి, చెల్లెనే కట్టాలి. కాదు రంజిత్ అంటా అండి. అన్న చెక్కులు పంపిమని చెప్పాను. 2000 చెక్కులు కావాలి, పైసలు కావాలి. ఇప్పుడు రాఖీ అంటారు, పైసలు చెక్కులు వస్తే అందరూ కాలు చెట్టు కొన్న పావయ్య అంటే చేసిండి టైం అంటే అరవిందంటే టైం సీట్లు కావు కళాకారు సగం పట్టండి. అరే అయ్యి అంత సీట్ ఏమి ఉండదు. ఎందుకంటే బిల్డప్ అట్లా బిల్డప్ ఇవ్వాలి. ఇట్రా 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 ఒకటేసారి పొరుగు దండాలు ఇట్లా మీరు ఇల్లాడరంటే గ్యాంగ్ గ్యాంగ్ ముక్తాం అన్న. బ్రో ఒక్క పిల్లతోటి సెటిల్గా హ్యాపీ బర్త్డే. ఒక్క నిమిషం నేను అట్లా అద్దు అని మన నేను మొక్కటోళ్ళు మొక్కడే మొక్కటోళ్ళకు మొక్కుడే మనం
ముఖం అవుతుంది దా ఇదా ఎన్ని కాదు నేను కూడా మొక్క పాటు చూడు లోపల ఫస్ట్ మొక్కులు ఇదే స్వామి గారు ఇట్లా ఇట్లా నీ పొట్టి దామా రావిడా తన్నే ఎగిరి కాదు మీ ఆయన సంతోష సంతోష్కి సంతోషం ఆడపిల్లతో హాయిగా బతుకు సంతోష్కి సంతోషం లేకుండా వేస్తున్నా తొందర పెళ్లి కావాలి లడ్డు పిల్ల కావాలి చలో బావని నువ్వనే తమ్ముడు మంచిగా కనిపించి మంచి మరదలు తీసుకురా మాకు మీకు స్క్రీన్ మీద ఎట్లాంటి క్యారెక్టర్స్తో కనిపించినా ఎట్లాంటి బాండింగ్తో కనిపించినా ఆఫ్ స్క్రీన్ మాత్రం మా బాండింగ్ చాలా బాగుంటుంది. డైరెక్టర్ అరవింద్, హీరో అనంత్, డిఓపి వంశన్న, రంజిత్ బ్రో, శంకర్ అంకుల్, అదే మా డాడీ, వీళ్ళందరికీ కట్టేసిన. కాకపోతే స్వాగత్ అన్న, ప్రశాంత్ అన్న, రత్నాకర్ బాబాయ్ మిస్ అయ్యారు. డే అంతా వాళ్ళు బిజీ ఉండి రాలేదు. వాళ్ళు వచ్చినప్పుడేమో మేము షూట్లు ఉన్నాం. అందుకే వచ్చేటప్పుడు రాయక కప్పచ్చినాం కట్టుమని. వచ్చేటప్పుడు ముగ్గురు ఒకటేసారి కనబడ్డారు కానీ ఇక రోడ్ మీద ఏం కట్టాలని చెప్పేసి మళ్ళీ అప్పటికే చాలా లేట్ అయింది మాకని వచ్చేసినాం. మాకు అన్నదమ్ములు లేరు, మేమిద్దరమే, మా డాడీకి మాత్రమే కడతాం. మర్విన్ వల్ల మాకు ఇంతమందికి కట్టే అవకాశం వచ్చింది. నేను మాక్సిమం ఎవరితోని కాలు మొక్కించుకోను, కానీ వాళ్ళు మొక్కుతుంటే మాత్రం మస్తు హ్యాపీ అనిపించింది నాకు. వాళ్ళు కూడా కాలెందుకు మొక్కుడు అని అనుకోలేరు, అందరూ మొక్కిరు. నాకు మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది. కొన్ని మెమరీస్ ఫొటోస్లో, వీడియోస్లో కనిపిస్తాయి, కొన్ని మెమరీస్ మైండ్లో ఉంటాయి. ఇది రెండో రకం. ఈ రాఖీ పండుగ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. అంత మంచి మెమరీస్ నాకు మైండ్లో ఉండిపోయినాయి. మరి మీకు ఎట్లా అనిపించింది మా మర్విన్ ఫ్యామిలీతో నా రాఖీ సెలబ్రేషన్ అనేది నాకు కామెంట్ చేయర్రి. అట్లనే మా మర్విన్ ఫ్యామిలీలో మీకెవరి ఇష్టం, మీరెవరి ఫ్యాన్ అనేది కూడా నాకు కామెంట్ చేయర్రి. అన్నట్టు మీరు రాఖీ పండుగ చేసుకున్నారా? సొంత అన్నదమ్ములు ఉన్నారా లేక మా లెక్కనేనా? ఏదైనా నాకు కామెంట్ చేయరి. అండ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి, ఒక షేర్ చేయరి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్య చిట్ చాట్.